తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని గుట్ట మల్లన్న దేవాలయంలో శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గొల్ల కేతమ్మ మల్లన్న స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు పలు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుట్ట మల్లన్న దేవాలయ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల కుర్మ సంఘ అధ్యక్షులు పుల్ల బీరయ్య, ప్రధాన కార్యదర్శి మిట్టు కొమరయ్య, కుల పెద్దలు మిట్టు ఎల్లయ్య, మత్తు బాలయ్య, మల్లయ్య, బీరయ్య మరియు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు కుర్మలు, వెదిర కుర్మ కులస్తులు, యాదవ సంఘం నాయకులు అందరూ కూడా ఈ యొక్క గుట్ట మల్లన్న పట్నాలు వేసుకోవడం చాలా శుభసూచకం. ఇది గత 100 సంవత్సరాల నుంచి గంగారం మండలంలో ఉన్నటువంటి కొండయ్యపల్లి బొమ్మలమ్మ గుట్ట నుంచి, కొండన్నపల్లి బొమ్మలమ్మ గుట్ట నుంచి ఈ గుట్ట మల్లన్న ఈ గుట్ట వరకు అప్పుడు పురాతనంలో లిఖించబడినటువంటి చరిత్ర గల ఈ మల్లికార్జున స్వామి గుడి. మరి గుడికి గత ప్రభుత్వాలు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయింది. 100 సంవత్సరాల నుంచి ఇలా కుర్మగోళ్ళందరూ కూడా ఆరోగ్య దైవంగా పూజించుకుంటున్నటువంటి ఈ యొక్క మల్లన్న పట్నాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేసుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళ నమ్మకం ఏంటంటే గతంలో వారు ఏదైతే హైట్ మునేటప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు జూన్ మాసంలో వర్షాలు పడకపోతే జూలై వరకు చూసి విత్తనాలు పెట్టే సమయం ఆసన్నమైనప్పటికీ వర్షాలు పడకపోతే ఈ యొక్క మల్లికార్జున స్వామి గుట్ట దగ్గరికి వచ్చి వాళ్ళు మొక్కుకొని ఎడ్ల బండ్లతో రైతులు యావత్ వెదిర గ్రామ ప్రజలందరూ కూడా ఎడ్ల బండ్లతో చుట్టుపక్కల హిమ్మతుల వారు కానీ మిగతా గ్రామాల నుంచి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూడా ఈ యొక్క మల్లన్నకు ఈ కొబ్బరికాయలు పెట్టి నైవేద్యం సమర్పించి వాళ్ళు ఈ ఎడ్ల బండ్లను యొక్క గుట్ట చుట్టూ తింపేవాళ్ళు అనేది అది వెనుకటి నుంచి వస్తున్న విషయం. దాన్ని అప్పుడే ఆ గుట్ట చుట్టూ తిరిగి మల్లికార్జున స్వామిని ప్రాధేయపడి వర్షాలు పడితే ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ వెదిర గ్రామము, రామడు మనం బాగుపడతానే ఉద్దేశంతో రైతులందరూ బాగుపడతారని వాళ్ళ యొక్క మొక్కుకొని పోతే ఈ గుట్ట నుంచి వారి గ్రామం వెదిరకు వాళ్ళ ఇళ్లలో పోకముందే తప్పకుండా మల్లికార్జున గారి స్వామి గారి కరుణ మేరకు వర్షం పడదని చెప్పేసి పూర్వీకులు చెప్తా ఉన్నారు. మరి ఇంత పవిత్రమైన ప్రతిష్టమైనటువంటి మల్లికార్జున స్వామికి సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైన ఇటు విషయాన్ని మాన్యశ్రీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి దృష్టికి ఇలా కుర్మగొల్ల కులస్తులు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మేమందరం కలిసి బండి సంజయ్ కుమార్ గారికి మేము విషయం తెలపడం జరిగింది. వారు ఈరోజు అత్యవసరం ఉన్నందున ఢిల్లీకి కేంద్ర కమిటీ పిలుపునిచ్చారు కాబట్టి అక్కడ కేబినెట్ అత్యవసరం ఉంది కాబట్టి వారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆయన యొక్క ఆదేశానుసారము మేము వీళ్ళ పిలుపు మేరకు యొక్క గుట్టను మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం జరిగింది. మరి మల్లికార్జున స్వామి ఆశీస్సులు యావత్ ప్రజలందరికీ ఉండి వాళ్ళ పంట పొలాలు, వాళ్ళ గోవులు, వారి కుటుంబం వారందరూ కూడా మంచిగా సుభిక్షంగా ఉండి ఈ యొక్క ప్రాంతాన్ని అన్ని రకాలుగా కూడా చూడాలని చెప్పేసి క్షేమాలు మంచి సేవలు చూడాల్సిన భగవంతుడు ఇలా భగవంతుడు సౌకర్యాలు లేవు. తక్షణమే సంజయ్ గారి దృష్టికి తీసుకుపోయినాం. వెంటనే ఆ సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి అక్కడ వాళ్ళకి చెప్పి తర్వాత నేను కలుస్తాను, నా దగ్గరికి కులస్తులను తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా వారి ఆదేశానుసారం ఇక్కడ రావడం జరిగింది. వారు తక్షణంగా ఈ మౌలిక సదుపాయాల కోసం వారు మాకు స్పందించి హామీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మల్లికార్జున స్వామి మళ్ళా 5 ఏళ్ల పట్నాలు వేసుకునే ముందు
మాన్య శ్రీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీ నిధులతో ఇతరత్ర నిధులతో ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ ప్రజల తరఫున వాళ్ళకు మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ ఆలయాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం యావత్ హిందువులందరికీ కూడా ఉందని చెప్పేసి దీనికి పార్టీలకు అతీతంగా కూడా అందరూ వచ్చి ఈ యొక్క గుడిని అభివృద్ధి చేసుకోవాలి. అది మన బాధ్యత కాబట్టి అది ఎంపీ గారు వారి బాధ్యతగా ఎంపీ నిధులు పెడతా ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఈ యొక్క గుడిని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి రానున్న రోజులలో అందరూ కలిసి ఈ యొక్క పట్నాలు వేసుకుని దేవుడి ఆశీస్సులు పొందాలని, దేవుడి ఆశీస్సులు కూడా ఈ కుర్మగోళ్ళకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ, రైతులకు, రైతేతర కూలీలకు అందరూ కూడా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఈ రోజు మొక్కుకోవడం జరిగింది, మేము పూజించడం జరిగింది. ఈ ప్రాంత రైతులందరూ కూడా ఆదుకొని వర్షాలు పడి దివిష్టంగా ఉండి మంచి అందరూ ఆదుకోవాలని చెప్పేసి మల్లికార్జున స్వామిని వేడుకోవడం జరిగింది.